తక్షణ చర్యలు తీసుకొని మా యొక్క డిమాండ్స్ నెరవేర్చవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. మహావిశాఖ నగరపాలక సంస్థ నేను అధ్యక్షుడిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ మినిస్టరియల్ ఉద్యోగస్తుల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా మరి నగరపాలక సంస్థ, విశాఖ నగరపాలక సంస్థ, అదేవిధంగా మరి విజయవాడ నగరపాలక సంస్థలకు 010 మరి తక్షణమే అది మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే మరి మెయిన్ జీవీఎంసీకి గుద్దుబండగా ఉన్న పార్టీ జీవోని మరి దాన్ని ఎవిడెన్స్లో పెట్టి మరి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగస్తులందరికీ ఒకే సర్వీస్ చూసి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పంచాయతీల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తుల్ని మాకన్నా సీనియర్లుగా పెట్టడం అది భావ్యం కాదు. అది కోర్టు నుంచి తెచ్చుకొని మరి ఇక్కడ సీనియర్లందరినీ కిందకు తోసి మరి పైకి వెళ్ళడం అన్నది అది సరైన నిర్ణయం కాదని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి పార్టీ జీవోని మళ్ళీ పునర్సమీక్షించగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మరి జీవీఎంసీకి ఒక చరిత్ర ఉంది. మరి హుదూద్లో మరి అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మరి నగరాన్ని మరి ఎన్నో సేవలు అందించినటువంటి నగరపాలక సంస్థ ఉద్యోగస్తులు, మరి అదేవిధంగా ఐఎఫ్ఆర్లో కూడా మహావిశాఖ నగరపాలక సంస్థ అందించినటువంటి సేవలు అత్యున్నతం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం, సరే 010 విషయంలో అదేవిధంగా పార్టీ జీవో విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.